హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం సౌందర్య గారికి ఫిలింఫేర్ అవార్డు తీసుకొచ్చిన మూవీస్ లిస్ట్ చూద్దాం. సౌందర్య గారికి బెస్ట్ యాక్ట్రెస్గా ఫిలింఫేర్ అవార్డ్స్ ఫస్ట్ టైంగా వచ్చింది అమ్మోరు మూవీకి. అమ్మోరి మూవీ ద్వారా సౌందర్య గారు ఫస్ట్ ఫిలింఫేర్ అవార్డు తీసుకున్నారు. ఈ సినిమా 23 నవంబర్ 1995లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్షన్ కోడి రామకృష్ణ. సౌందర్య గారు సెకండ్ ఫిల్మ్ఫేర్ అవార్డు తీసుకున్న మూవీ అంతఃపురం. ఈ సినిమా 30 నవంబర్ 1998లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్షన్ కృష్ణవంశీ. సౌందర్య గారు మూడవసారి ఫిల్మ్ఫేర్ అవార్డు తీసుకున్న సినిమా రాజా. రాజా సినిమా ద్వారా ఆమె మూడవసారి బెస్ట్ యాక్ట్రెస్గా ఫిల్మ్ఫేర్ అవార్డు తీసుకున్నారు. ఈ సినిమా 18 మార్చ్ 1999లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్షన్ ముప్పలనేని శివ. మొత్తం మీద సౌందర్య గారికి 3 టైమ్స్ ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. ఫస్ట్ టైం అమ్మోరు సినిమాకి గాను, సెకండ్ టైం అంతఃపురం సినిమాకి గాను, థర్డ్ టైం రాజా సినిమాకి గాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని తెలుగు సినిమాల విశేషాల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.